వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాల్టి గుడ్ హెల్త్ లో మనం తెలుసుకోబోయే సమస్య ఇన్ఫర్టిలిటీ. మరి సంతానలేమికి ప్రధాన కారణాలేంటి? పీసీఓఎస్, పీసీఓడి ఇవి ఎందుకు వస్తాయి? వీటిని ఎలా అధిగమించవచ్చు? వీటి గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫస్ట్ 9 డాక్టర్ స్ఫూర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ రాను రాను కూడా కపుల్స్ లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ప్రధాన సమస్య ఎక్కడ వస్తుంది? సో కాజెస్ అంటే సమస్య అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ అసలు డివైడ్ చేస్తామండి. అంటే ఆడవాళ్ళలో ఒక 30% ఆఫ్ కాజెస్లో చూసుకున్నట్టయితే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అంటే యానోవ్యులేషన్ అంటారు. దానిలో కొన్ని కాజెస్ ఉంటాయండి. సో ఆ కాజ్లకు తీసుకుంటాము. లేదంటే లైనింగ్ గర్భసంచి లోపల పొర బాగాలేదు అన్నా కూడా, లేదంటే ఎగ్స్ కౌంట్ తగ్గుతుంది, ఇలా కొన్ని కాజెస్ తీసుకుంటాం. లేదంటే ట్యూబ్స్ 2 బ్లాక్ అయి ఉన్నాయి, లేదా అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకుంటాం. దీనిలో మోస్ట్ కామన్ అంటే ఓవరీస్లో చూసుకున్నట్టయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే పీసీఓడి అని అంటారు. నార్మల్గా అందరు వాడుక భాషలో ఈ చిన్న చిన్న నీటి బుడగల సమస్య అని అంటారు. సో అలాంటిది ఎక్కువగా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కాలంలో ఒక 100 మంది వస్తే అందులో ఒక 20 to 30% ఆఫ్ విమెన్కి ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. అలాగే మగవాళ్ళలో చూసుకుంటే ఎగ్ కౌంట్ తక్కువ ఉండడము, లేదంటే మొటిలిటీ కదిలే కణాల శాతం తక్కువ ఉండడం, దానికి వేరే చాలా కాజెస్ ఉంటాయండి. అంటే స్మోకింగ్, ఆల్కహాల్, లేదంటే ఎక్కువ వేడి, టెస్టిస్ ఏరియాకి ఎక్కువ వేడి తగలడం, వెరికోసీల్, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 20%లో మాత్రం మగవాళ్ళలో అండ్ ఆడవాళ్ళలో ఇద్దరిలో చూస్తుంటాం కాజెస్. అండ్ ఒక 10% అన్నీ బాగున్నా కూడా మగవాళ్ళలో ఆడవాళ్ళు టెస్ట్ చేసినాక బేసిక్ టెస్ట్లు అన్నీ బాగున్నాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో అది చూస్తున్నామండి. సో ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా మంది ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నది బేసిక్గా ఎవరికి ఐడియా లేదు. సో ఎప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అని భావించవచ్చు, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? సో ఒక కపుల్ 1 year నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ట్రై చేస్తున్నారు. అంటే గర్భ నిరోధక మాత్రలు కానీ, కాండోమ్స్ కానీ అట్లాంటివి ఏమీ వాడకుండా ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు దాన్ని 1 year వరకు చూస్తారండి. 1 year వరకు కూడా రానప్పుడు డాక్టర్ని చూడమని చెప్తాం. లేదు ఒకవేళ ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా లేవు, లేదంటే ఏజ్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే 35 years కన్నా ఎక్కువ ఉంది, అలాంటి వాళ్ళకి మాత్రం 1 year వరకు వెయిట్ చేయమని చెప్పము. ఒక 6 monthsలో ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వాళ్ళని వచ్చి కలవమని చెప్తామండి. సో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఈ రోజులో ప్లానింగ్ చాలా మస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఏజ్ ఫ్యాక్టర్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అంటారా? ఎస్, ఏజ్ అనేది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక కపుల్లో చూసినట్టయితే ఏజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళలో కౌంట్లో ఇష్యూస్ చూస్తుంటాము. లేదు కౌంట్ బాగున్నా, అంటే ఈవెన్ అమ్మాయిలో కానివ్వండి అబ్బాయిలో కానివ్వండి, ఒక ఏజ్ అంటే అమ్మాయిలో ఎస్పెషలీ 35 years దాటింది, 37 years దాటింది అన్నప్పుడు వాళ్ళలో ఎగ్ నంబర్ అనేది డ్రాస్టిక్గా పడిపోవడం చూస్తున్నాము. అండ్ ఒకవేళ నెంబర్ బాగున్నా కూడా క్వాలిటీ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. అలాగే అబ్బాయిలలో ఏజ్ కొంచెం తక్కువ, అంటే డిలేడ్ ఒక 40 years 45 years దాటినాక వాళ్ళలో కూడా ఈవెన్ స్పర్మ్ కౌంట్ బాగున్నా కూడా స్పర్మ్లో DNA డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండడం చూస్తుంటాం. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కాలంలో లేట్ ప్రెగ్నెన్సీస్, లేట్ మ్యారేజెస్, పిల్లలు లేట్గా ప్లాన్ చేయడం అలాంటివి ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి ఈ ఏజ్ అనేది అంటే మరీ డీలేడ్ కాకుండా ఒక 40 years 50 years అలా ఆ టైంలో కాకుండా కొంచెం ఎర్లీగా వచ్చి చూపించుకోవడం అనేది అడ్వైస్ చేస్తాం. సో కంపేర్ టు అంటే మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి బేసికల్గా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి అసలు? సో ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ అని హాస్పిటల్కి వచ్చారు, అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తామండి. అంటే హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేస్తాం ఇద్దరిది. సో వైఫ్కి చూసుకున్నట్టయితే టెస్ట్లలో ఫస్ట్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ చేసేది ఒక బేసిక్స్ అల్ట్రాసౌండ్ స్కాన్, ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేస్తాం. ట్రాన్స్వెజైనల్ స్కాన్లో మనం యూట్రస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఓవరీన్ రిజర్వ్ అంటే కౌంట్ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది అనేది మనకి మ్యాక్సిమం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది స్కాన్లో బయటపడుతుంది. దీన్ని బట్టి నెక్స్ట్ ఏమైనా అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే వేరే బ్లడ్ టెస్ట్ ఏమైనా అడ్వైస్ చేయాలని చూస్తాం. ఒకవేళ ఎగ్ రిజర్వ్ కానీ తక్కువ కనిపిస్తే AMH అనే ఒక టెస్ట్ ఉంటుంది, లేదంటే హార్మోనల్ టెస్ట్ FSH, LH అలా కొన్ని హార్మోనల్ టెస్ట్ ఉంటాయి, అలా ఏమైనా చేయాలనేది అడ్వైస్ చేస్తాం. లేదు ఒకవేళ ట్యూబ్స్ అనేవి నార్మల్గా యూట్రస్ స్కాన్లో కనిపించవు, ఒకవేళ ట్యూబ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఏమైనా స్వెల్లింగ్ లాగా, వాటర్ బబుల్స్ లాగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ట్యూబ్ టెస్ట్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ట్యూబ్ టెస్ట్లో మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్డ్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో అది ఒక బేసిక్ టెస్ట్. అండ్ యూట్రస్ లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ అని అంటారు, పాలిప్స్ అని అంటారు, అలా ఏమైనా ఉన్నాయా అనేది చూడడం జరుగుతుంది. సో విమెన్లో బేసిక్ ఒక డే టు సెకండ్ పీరియడ్స్ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ
స్కాన్ చేసినప్పుడు మనకు మేజర్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అడ్వైస్ చేయాలి అండ్ ఆ ట్రీట్మెంట్ బేసిక్స్ మీద ఇంకొన్ని అడ్వాన్స్ టెస్ట్లు ఏమైనా అవసరం అనేది చూస్తాం. అదే మగవాళ్ళని చూసినట్టయితే వాళ్ళకు ఫస్ట్ చేసేది ఒక సీమెన్ అనాలిసిస్ అండి. ఎగ్జామినేషన్ తర్వాత చేయాల్సింది ఒక సీమెన్ అనాలిసిస్. ఒక 3 days అబ్స్టినెన్స్ తర్వాత ఒక సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు దానిలో కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది అండ్ మార్ఫాలజీ ఎలా ఉంది అనే బేసిక్ కొన్ని ఇవాల్యుయేట్ చేస్తాం. దానిలో ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు వాళ్ళకి వేరే అడ్వాన్స్ టెస్ట్ జనరల్గా అడ్వైజ్ చేయము. ఒకవేళ దానిలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి కాజ్ ఏంటనేది మళ్ళీ రిట్రోస్పెక్టివ్గా చూసి చెప్తాం. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఒక ఫీమేల్ ఫ్యాక్టరే తీసుకుంటే సో వెంటనే వాళ్ళని ఐయుఐకి సజెస్ట్ చేస్తారా, లేకపోతే టాబ్లెట్స్ కానీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఐయుఐ కూడా? సో ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేసినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అండ్ ఇందాక నేను చెప్పినట్టు స్కాన్ చూస్తామండి. స్కాన్ చూసి వాళ్ళ ఏజ్ అనేది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. ఏజ్ ఎంత ఉంది అండ్ వాళ్ళ ఇంతవరకు తీసుకున్న ట్రీట్మెంట్స్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, ఇలా అన్ని క్రైటీరియా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ యంగ్ ఏజే ఉంది, ఇప్పటివరకు పెద్దగా ట్రీట్మెంట్స్ ఏం తీసుకోలేదు, మేజర్గా ఇష్యూస్ ఏం కనిపించట్లేదు, చిన్న ఇష్యూస్ లైక్ ఎగ్ డెవలప్మెంట్లో ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఇష్యూస్ ఉన్నాయి, అట్లేమన్నా తెలిసినప్పుడు దానికి మనం చిన్న టాబ్లెట్స్తోని ఆర్ ఇంజెక్షన్స్తోని అడ్వైస్ చేస్తాం. లేదు ఒకవేళ ఏజ్ అనేది ఎక్కువ అవుతుంది, మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది, 10 years 15 years అని చాలామంది కంప్లైంట్స్తో వస్తారు. సో అలా ఏమన్నా ఏజ్ ఎక్కువ అవుతుంది అండ్ హస్బెండ్లో సీమెన్ అనాలిసిస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇలా ఏమైనా కనిపిస్తే దాన్ని బట్టి అంటే టాబ్లెట్స్తోని న్యాచురల్గా ట్రై చేస్తున్నారు రావట్లేదు, ఆల్రెడీ ఇప్పటివరకు న్యాచురల్గా చాలా సైకిల్స్ ట్రై చేశారు బట్ స్టిల్ రావట్లేదు, ఐయుఐ కూడా ఫెయిల్ అయింది, ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు అండ్ ఇప్పటివరకు ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అనే దాని బేసిస్ మీద ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం. కాలర్ రెడీగా ఉన్నారండి విజయవాడ నుంచి. నమస్తే మూర్తి గారు, సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి. చెప్పండి మూర్తి గారు. మేడం మా మిస్సెస్ కి 4 years చిన్న ఆపరేషన్ అయ్యి మళ్ళీ మేము పిల్లలు కావాలనుకుంటున్నాం మ్యామ్. ఓకే. ఐయుఐ ద్వారా అయితే ఐవీఎఫ్ ద్వారా అయితే లేకపోతే రీఓపెన్ చేయడం అవకాశం ఉందా మ్యామ్? ఐయుఐ ద్వారా అవ్వదండి. ఒకవేళ ఆల్రెడీ చిన్న ఆపరేషన్ అయింది అంటున్నారు కాబట్టి దాన్ని రిలీజ్ చేయడానికి సర్జరీస్ చేస్తారు, అంటే ట్యూబ్ రీకెనలైజేషన్ అంటారు. అది ఓపెన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు న్యాచురల్గా ట్రై చేయొచ్చు అని చెప్పొచ్చు ఒకవేళ ఓపెన్ అయింది అంటే. అలా టైం లేదు, అంత వెయిట్ చేయలేము అంటే మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీ సీమెన్ అనాలిసిస్లో కానీ లేదంటే మీ వైఫ్ ఎగ్ రిజర్వ్ కూడా తగ్గుతుంది, తొందరగా ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మాత్రం ఈ రీకనలైజేషన్ అనేది కాకుండా డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్తే చూసి మీకు ఏది బెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు. రైట్ డాక్టర్. అలాగే మిస్క్యారేజెస్ కూడా అంటే రాను చాలా మందికి 3-4 మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వలేరు అని చెప్తారు. దీన్ని కూడా ఇన్ఫర్టిలిటీ కిందకే తీసుకోవచ్చా మనం? సో ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి బట్ ఆగట్లేదు అన్నప్పుడు దాన్ని అంటే రికరెంట్గా 2 or more అబార్షన్స్ అవుతున్నాయి, 3-4 అని చాలా మంది కంప్లైంట్స్తో వస్తారండి. సో వీళ్ళలో ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం లేదు బట్ ఆ ప్రెగ్నెన్సీ అనేది ఆగట్లేదు అనే కంప్లైంట్, దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. సో దానికి కాజెస్ ఏంటి అనేది చూసుకునే ముందు అది ఏ మంత్లో అవుతుంది అంటే ఆ ప్రెగ్నెన్సీ లాసెస్ ఆ అబార్షన్స్ అనేవి ఏ మంత్లో పోతున్నాయి అనేది చూసుకుంటామండి. సో ఇదర్ ఫస్ట్ 3 months పోతున్నాయి ఆ ప్రెగ్నెన్సీస్ అంటే దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటారు, లేదంటే ఆ 4th, 5th, 6th month ఆ మిడ్ ట్రైమిస్టర్లో ఆ టైంలో ఏమైనా అబార్షన్స్ అవుతున్నాయని చూసుకోవాలి. దాన్ని బట్టి కాజ్ అనేది చెప్తాము. ఒకవేళ ఫస్ట్ 3 monthsలోనే అబార్షన్స్ అవుతున్నాయి, అసలు 3 months 8 weeks 9 weeks అని చెప్పి వస్తూ ఉంటారు. సో అలా అవుతున్నాయి అన్నప్పుడు మోస్ట్ కామన్ కాజ్గా చూసుకున్నట్టయితే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని చెప్తాం. అంటే జెనెటిక్గా బేబీ ఇద్దరు మదర్ ఫాదర్ ఇద్దరు జెనెటిక్గా బాగున్నా కూడా ఆ ఫామ్ అయిన ఎంబ్రియో జెనెటిక్గా బాగాలేకపోవడాన్ని ఒక్కొక్కసారి అట్లా క్రోమోజోమల్ లాసెస్ అంటే అది జనరల్గా చెప్తాం నేచర్ ఆ బేబీని ముందుకు తీసుకెళ్లేకుండా అదే అబార్షన్ లాగా అవుతుంది అన్నట్టు చూస్తారు. సో అలా కాకుండా ఇంకేమైనా సిండ్రోమ్స్ ఉన్నాయి అంటే ఆప్లా సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి, దానిలో ఏమైనా బ్లడ్ సప్లై అంటే రక్త సరఫరా అనేది సరిగ్గా రావట్లేదు యూట్రస్కి ఆ బేబీకి, ఆ ప్లసెంటా ఫార్మేషన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు అనేది చూస్తామండి. సో అలా ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుంటాం. లేదు ఏమన్నా తనకి మదర్కి కానీ ఎవరికైనా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ షుగర్ లేదంటే బ్లడ్ చాలా తక్కువగా ఉంది, అలా ఏమన్నా తను హెల్త్ ఫిట్గా లేదు అలా ఏమైనా ఉందా అనేది చూసుకుంటాం. ఇవేమీ కాదన్నప్పుడు ఇమ్యునాలజికల్ కాజెస్ ఇలా కొన్ని కాజెస్ ఉంటాయి అవి అనుకుంటాం. లేదు ఒకవేళ మిడ్ ట్రైమిస్టర్ అంటే ఆ మధ్య ఆ 4th, 5th, 6th monthలో అబార్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు
ఇదర్ ఏమైనా గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూస్తాం. అంటే కొంచెం మందికి కంజనైటల్ చిన్నప్పుడు పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్తో పుడతారు. యూట్రస్ అనేది ఒకటి బదులు 2 చిన్న చిన్న ట్యూబ్స్ లా ఉండడము, లేదంటే ఒకటే చిన్న ట్యూబ్ లా ఉండడము, బైకార్నియేట్ యూట్రస్, యూనికార్నియేట్ యూట్రస్, లోపల పొరలాగా ఉండడము, సెప్టేట్ యూట్రస్, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. లేదు గర్భసంచి ముఖద్వారం అంటే సర్వైకల్ ఏరియాలో లూజ్గా ఉంది, అలా ఏమైనా ప్రాబ్లం ఉంది అనేది చూసుకోవాలి. ఆ మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్కి జనరల్గా ఈ యూట్రస్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయనేది రూల్ అవుట్ చేసుకుంటామండి. సో ఇలా ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఇవాల్యుయేషన్ నెక్స్ట్ అడ్వాన్స్ టెస్ట్లని చేసి ఇవాల్యుయేషన్ అనేది చెప్తాం. ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీస్ రికరెంట్గా పోతున్నాయి అన్నప్పుడు, ఒకవేళ ఇన్ఫర్టిలిటీ సెంటర్ కనుక మన దగ్గర కనుక వచ్చినట్టయితే వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా చెప్తాం. ఇన్ కేస్ ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది మనం బేబీ ట్రాన్స్ఫర్ చేసే ముందే పీజీటీ టెస్టింగ్ ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. సో అలా అబార్షన్స్ అవుతున్నాయి అన్న వాళ్ళకి అది కూడా ఒకటి అడ్వైస్ చేయడం జరుగుతుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే సుమా గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్కి చెప్పండి. హలో మేడం. చెప్పండి మా. మేడం నాకు 6th month లో అబార్ట్ అయింది మేడం. 6th month లో అబార్ట్ అయింది. ఓకే. కానీ 6 months అవుతుంది మేడం, ఇంకా ప్రెగ్నెన్సీ అందట్లేదు. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 1 year అయింది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత? 25 years. సో ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది, బట్ అది 6th month లో అబార్ట్ అయింది అని అంటున్నారు. సో ఒకసారి ఆ మిడ్ ట్రైమిస్టర్ అంటే నేను ఇందాక చెప్పిన కాజెస్లో చూసుకుంటే ఒకసారి స్కాన్ అనేది చేయించుకోవడం బెటర్. స్కాన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే మీకు ఇంతకుముందు ఆ ప్రెగ్నెన్సీలో బీపీ సడన్గా పెరగడము అలా ఏం ప్రాబ్లం లేదు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయన్నప్పుడు ఇంకొక 6 months అయినా చూడొచ్చు. అలా చూసిన తర్వాత లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. లేదు ఏ ప్రాబ్లం లేదు, ఒక 6 months తర్వాత చూసాము అంటే ఓవరాల్గా ఒక 1 year వెయిట్ చేసాము బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఇందాక నేను చెప్పినట్టు బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది అవసరం పడుతుందండి. దానిలో ఏం ప్రాబ్లం లేదంటే నెక్స్ట్ ఎలా వెళ్ళాలనేది డాక్టర్ అడ్వైస్ చేస్తారు. హన్మకొండ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే స్వాతి గారు, సమస్య ఏంటి డాక్టర్కి చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మా. మేడం నాకు పీసీఓడి ఉంది. ఓకే. నేను పోయిన 2021 లో టెస్ట్ చేయించుకుంటే పీసీఓడి వచ్చింది. నాకు మ్యారేజ్ అయ్యి 2 years ఉంది. ఓకే. నాకు 30 years. 30 years అండి? 30 years. థైరాయిడ్ వచ్చింది. ఓకే. అంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పారు డాక్టర్. ఓకే. థైరాయిడ్ 8 ఉంది. ఎంత వేసుకుంటున్నారు మా థైరాయిడ్ కి? 100 mg వేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కంట్రోల్లోనే ఉందా అండి? మళ్ళీ ఇంకా టెస్ట్ చేసుకోలేదు, రీసెంట్ గానే తీసుకున్నాను. 8 అంటే 100 mg రాశారు. ఓకే. అంటే పీసీఓడి కొంచెం క్లియర్ అన్నారు, కాకపోతే ట్యూబ్ టెస్ట్ చేయాలన్నారు. హస్బెండ్ వెనకాల అది చేపిస్తే కౌంట్ ఓకే ఉంది అన్నారు. ఓకే. బట్ నాకు కన్సీవ్ రావట్లేదు. సో ప్రాబ్లం ఏమన్నా అవుతుందా? పీసీఓడి ఇందాక మీరు చెప్పినట్టు ఆ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు సరిగ్గా అనేది ఒక ప్రాబ్లం అండి. పీసీఓడిలో జనరల్గా ఒక ఎగ్ పెరగడము అది రిలీజ్ అవ్వడం అనేది మనం జనరల్గా చూస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇందాక చెప్పినట్టయితే అన్నీ బాగున్నాయి అంటే ట్యూబ్స్ కూడా టెస్ట్ చేసుకొని బాగానే ఉంది, హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, ఓన్లీ పీసీఓడి ఒక్కటే ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ మిగతా అన్ని హార్మోన్స్ అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి అన్నప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లంకి అంటే చూసుకొని దాన్ని బట్టి టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. టాబ్లెట్స్తోని కూడా ఎగ్ రావట్లేదు, పెరగట్లేదు, లేదంటే రిలీజ్ అవ్వట్లేదు అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్లస్ ఎగ్ పెరగడానికి కూడా టాబ్లెట్స్ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ ఎన్ని మంత్స్ టాబ్లెట్స్ తీసుకున్నారో దాన్ని బట్టి అది చూసుకొని ఒకసారి దాన్ని బట్టి నెక్స్ట్ అనేది మళ్ళీ అవే ఇవ్వాలా లేదంటే నెక్స్ట్ ఆప్షన్ లాగా వేరే అడ్వైస్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి హాస్పిటల్కి వెళ్తే చూసి అడ్వైస్ చేస్తారండి మీకు. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే కవిత గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. మేడం నా పేరు కవిత, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మా. చెప్పండి అమ్మా. మ్యారేజ్ అయ్యి 12 years మేడం. ఓకే. 3 times ప్రెగ్నెన్సీ అయ్యి అబార్షన్స్ అవుతున్నాయి. ఫస్ట్ 1 time 5 months లో అయింది మేడం. ఓకే. 5 months లో కూడా నాకు అప్పుడప్పుడు బ్లీడింగ్ కావడం అట్లా జరిగి 5 months లో అయిపోయింది. మళ్ళీ సెకండ్ సారి కూడా హార్ట్ బీట్ పెరిగి ఆగిపోయింది. థర్డ్ టైం అసలు హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యింది మేడం. ఓకే. అసలు ఏంటిది ప్రాబ్లం, అసలు కన్సీవ్ అవుతుందా కాదా అని ఒకసారి. మీ ఏజ్ ఎంత అండి? 33 మేడం.
33. సో ఒక్కసారి మీరు ఇవాల్యుయేషన్ ఇందాక నేను చెప్పినట్టు ఇలా రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయంటే ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తామండి, మీది మీ హస్బెండ్ది. కొంచెం జెనెటిక్ టెస్టింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ఏం చేయాలనేది చూడాలి, అంటే దానికి నెక్స్ట్ ఏంటి ఆప్షన్స్ అనేవి చూసుకోవాలి. లేదు అంటే కొన్ని సిండ్రోమ్స్ ఇందాక చెప్పినట్టు కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి మీకు, అంటే దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ రికరెంట్గా అబార్షన్స్ అనేవి ఎందుకు అవుతున్నాయి అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి ఇద్దరికి ఒకసారి ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అనేది తెలిస్తే అది ట్రీట్ చేసుకోవచ్చు. కొన్ని అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ అబార్షన్స్ కాకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ అనేవి ముందు నుంచే స్టార్ట్ చేసుకొని అలా ప్లాన్ చేయొచ్చండి. హైదరాబాద్ నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రాజేశ్వరి గారు, సమస్య ఏంటో డాక్టర్ చెప్పండి. హలో చెప్పండి మేడం. మ్యారేజ్ 7 years అవుతుంది మేడం. ఓకే, ఇంకా పిల్లలు కాలేదు మేడం. ఏజ్ ఎంతమ్మా, మీ వయసు ఎంత? 23. 23. మ్యారేజ్ 7 years అవుతుంది. ఓకే, సో ఇప్పటివరకు ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారమ్మా? తీసుకున్నాం మేడం. ఇప్పుడు ఇట్లా మెడిసిన్ వాడాము. ఓకే, పాలకుల స్టడీ చేయించాము. ఇట్లా రిలీజ్ అవుతున్నాయి కానీ ప్రెగ్నెన్సీ అందట్లేదు మేడం. ఓకే, మీ హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ చేశారా? చేశారు, బాగానే ఉందని చెప్పారు. సో మీ కండిషన్ ఏంటంటే అంటే ఎగ్ కౌంట్ బాగుంది, రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ కూడా టెస్ట్ చేసుకొని అది కూడా బాగుంది, అండ్ సిమెన్ అనాలిసిస్ కూడా బాగుంది అని అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారండి. సో ఆల్రెడీ టాబ్లెట్స్ ట్రై చేస్తున్నారు కాబట్టి నార్మల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక 10%లో చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ లాగా ఐఓఐ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఒకసారి మీరు హాస్పిటల్కి వస్తే మీకు ఇప్పటివరకు అనే ట్రీట్మెంట్స్ ఏంటి అనేది చూసి దాన్ని బట్టి ఐఓఐ అనేది ప్లాన్ చేయొచ్చు. మా ఏజ్ అనేది యంగే కాబట్టి మీరు దాన్ని బట్టి ట్రీట్ చేయొచ్చు. సో ఐఓఐకి సంబంధించి చాలామంది సైకిల్స్ ఫెయిల్ అవుతున్నాయి, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఐవీఎఫ్కి వెళ్ళాలా వద్దా అనేది చాలామంది డౌట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి సో నార్మల్గా ఐఓఐ అనేది చూసుకుంటే అది న్యాచురల్గా అంటే అది అడ్వాన్స్డ్ టెక్నిక్ అని అదొక అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చాలామంది అపోహపడుతుంటారండి. సో నార్మల్గా దీనిలో ఏం అడ్వాన్స్డ్ ఉండదు. ఒకటే థింగ్ ఏంటంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయింది అన్నప్పుడు అదే టైంలో హస్బెండ్ సీమెన్ని వాష్ చేసి ఒక చిన్న రీఫిల్ ద్వారా లోపటేస్తారండి, గర్భసంచి లోపటేస్తారు. దాన్నే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఆర్ ఐఓఐ అని అంటారు. సో దీని సక్సెస్ రేట్ చూసుకుంటే నార్మల్గా అన్ని బాగున్న వాళ్ళలో 10 to 15% పర్ సైకిల్ దాని సక్సెస్ రేట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో చాలామంది పేషెంట్స్ ఐఓఐ ఫెయిల్ అవ్వగానే ఇంకా ప్రెగ్నెన్సీస్ రావు, ఇంకేం చేయాలి, ఇంకా పిల్లలు పుట్టరా ఇంకా అనేది టెన్షన్ పడుతూ ఉంటారు, చాలామంది డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. సో అలా అవసరం ఉండదండి, బికాజ్ ఇక్కడ మనం ఏం అడ్వాన్స్గా ఏం చేయట్లేదు, అన్ని న్యాచురల్గానే అవ్వాలి కాబట్టి దాని సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అన్ని బాగున్న వాళ్ళలో ఒక 3 to 6 సైకిల్స్ ఆఫ్ ఐఓఐ అడ్వైస్ చేస్తాము. ఒకవేళ ఆ 3 to 6 సైకిల్స్లో ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ అనేది చెప్పడం జరుగుతుందండి. సో దీనికి ఏమన్నా స్పెషల్గా ప్రికాషన్స్ తీసుకోవాలా, బెడ్ రెస్ట్లో ఉండాలా అని చాలామంది అడుగుతుంటారు. అలాంటి జనరల్గా ఏం అడ్వైస్ చేయము, నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చు, వాకింగ్ మొత్తం మిగతా వర్క్, కొంతమంది వర్క్ మానేసుకొని కూడా ఇంట్లో ఉన్నామంటారు, అలాంటిది ఏం అడ్వైస్ చేయమండి జనరల్గా, న్యాచురల్గా అయ్యేదే. సో అందుకని దీని సక్సెస్ రేట్ మాత్రం తక్కువ ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకొని ఓకే ఇది రాకపోతే నెక్స్ట్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్కి తీసుకోవద్దని అనుకుంటున్నాను. సో ఐవీఎఫ్కి సంబంధించి చాలా మిత్స్ వస్తున్నాయి, అంటే చాలామంది కూడా ఫ్యాట్ అయిపోతాము అండ్ మోర్ ఓవర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, బేబీ నార్మల్ బేబీకి ఐవీఎఫ్ బేబీకి కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అంటూ ఉంటారు. సో వీటన్నిటిని కూడా డాక్టర్లు కొట్టిపారేస్తున్నారు. సో దీనికి సంబంధించి క్లియర్గా ఎగ్జాక్ట్లీ అండి. సో ఐవీఎఫ్ బేబీస్కి నార్మల్ బేబీస్కి డిఫరెన్సెస్ ఉంటాయని చాలా అనుకుంటారు, బట్ స్టిల్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 40 years 45 years బ్యాక్ అప్పటి నుంచి చూసుకుంటే అప్పుడు ఫస్ట్ బేబీ ఐవీఎఫ్ బేబీ పుట్టింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే చాలా టెస్ట్ అంటే చాలా స్టడీస్ చేశారు, ఎందులో కూడా ఇలా ఐవీఎఫ్లో బేబీస్కి అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయని అలా ఏం ఉండదండి. జనరల్ పాపులేషన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తామో ఐవీఎఫ్లో కూడా సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఐవీఎఫ్లో ఒక్కటే ఏంటంటే బికాజ్ ఆ ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి ఇవన్నీ కొంచెం ఇస్తాం కాబట్టి, అంతేగాని దానిలో ఏ హెల్త్కి ఏమైనా ఇష్యూస్ ఉంటాయనేది కూడా ఒక అపోహ. సో అలాంటివి జనరల్గా ఈ కాలంలో మనం ఇచ్చే డ్రగ్స్ బట్టి ప్రోటోకాల్స్ కూడా చూసుకున్నట్టయితే జనరల్గా దానితో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ అండి. అలా ఏమైనా ఉన్నా ముందే ప్రివెంట్ చేయడానికి కూడా దానికి ముందే ఇంజెక్షన్స్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అనుకోవడం కూడా తప్పు. సో మనం ఇచ్చే ఏవైతే ఇంజెక్షన్స్ ఉన్నాయో అవి ఆ మంత్ తనకున్న రిజర్వ్ మీద పనిచేసే టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ కాబట్టి దాంతో ఆ ఒక్క మంతే ఉంటుంది దాని ఎఫెక్ట్ ఏది ఉన్నా కూడా. సో ఎగ్స్ పెరగడం అయినా ఏదైనా సరే ఆ ఒక్క మంతే ఉంటుంది. నెక్స్ట్ దానివల్ల లాంగ్ టర్మ్గా అంటే నెక్స్ట్ సైకిల్లో నెక్స్ట్ సైకిల్లో ఎగ్స్ తగ్గిపోవడం అలాంటివి జనరల్గా ఏమి ఉండవు. సో కొంచెం మందిలో మాత్రం ఒకవేళ ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటే వాళ్ళలో కొంచెం ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే ఒక ప్రాబ్లమ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే ముందే డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి చూసుకొని దానిలో అలా ప్రాబ్లం రాకుండా ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
అంతేగాని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా అంటే అలా ఎక్స్ట్రాగా ఏమి ఉండవండి. అపార్ట్ ఫ్రమ్ కొన్ని ఇంజెక్షన్స్ అంటే ట్రాన్స్ఫర్ తర్వాత ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అనేవి ఒక 3 months వరకు ఎక్స్ట్రాగా తీసుకోవడం ఉంటుంది నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే. వీళ్ళలో కొంచెం ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి అంతే తప్ప ఎక్స్ట్రాగా ఏమైనా ప్రికాషన్స్ అలా ఏమి ఉండవండి. రైట్. సో చాలా మంది సెకండరీ ఇన్ఫర్టిలిటీతో కూడా చాలా మంది ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. సో దీనికి మెయిన్ కాజెస్ ఏంటంటారు? సో ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, అది ఆల్రెడీ ఇదర్ నార్మల్ బేబీ అన్న చాలా మంది వస్తుంటారు. 8 years బ్యాక్ మాకు ఒక బేబీ ఉంది బట్ అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం మళ్ళీ రావట్లేదు, లేదంటే అబార్షన్స్ అయ్యాయి, ముందు ప్రెగ్నెన్సీస్ వచ్చాయి బట్ మళ్ళీ రావట్లేదు అనేదాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. సో ఇది చూసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ ఇందాక నేను చెప్పిన కాజెస్ ఏదైనా ఉండొచ్చు, దానిలో ఏజ్ అనేది కామన్గా చూస్తుంటామండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి early 20s వస్తుంది, ఈజీగానే ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ బేబీ పుడుతుంది. దాని తర్వాత కొన్ని రోజులు వద్దనుకుంటారు, మళ్ళీ లేట్ 20s లేదంటే early 30s మళ్ళీ ప్లాన్ చేద్దామంటే ప్రెగ్నెన్సీస్ రావు. సో ఎందుకు అన్నప్పుడు ఈదర్ ఏజ్ పెరగడం ఒకటి, అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇందాక నేను చెప్పినట్టు క్వాలిటీ ఇష్యూస్ కూడా చూస్తుంటాము అదైనా కావచ్చు. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది, ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. సో ఈదర్ కొంతమందిలో ఆ రిజర్వ్ తగ్గడం అనేది చాలా డ్రాస్టిక్గా పడిపోయి సడన్గా ఎగ్స్ అనేవి తక్కువ అవ్వడము ఇలా చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఏమైనా ట్యూబ్లో ప్రాబ్లం అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి బ్లాక్లు ఉన్నా ఇలా ఇందాక నేను చెప్పిన ఆ ఫస్ట్ ఏదైతే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటామో దానికి ఉన్న కాజెస్ అన్ని మళ్ళీ మధ్యలో రావచ్చు, అంటే యూట్రస్లో గడ్డలు పాలిప్స్ లాంటివి ఫైబ్రాయిడ్స్ లాంటివి కూడా రావచ్చు. సో అలా ఏమన్నా ఉన్నాయా అనేది మళ్ళీ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. అండ్ సేమ్ మగవాళ్ళలో కూడా ఏజ్ పెరగడంతో DNA డ్యామేజ్ అనేది కూడా చూస్తుంటాం. సో ఇలా ఏమన్నా ఉన్నాయా అనేది ఇవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం. కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే అఖిల గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో హలో అఖిల గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి అమ్మా. మేడం నాకు 6 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇప్పటి వరకు అయితే ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఓకే. టెస్ట్ చేసుకున్నారమ్మా? బ్లడ్ టెస్ట్ లేదంటే స్కాన్స్ అవన్నీ అయ్యాయా? అన్నీ అయ్యాయి మేడం. పీసీఓడి ఆపరేషన్ కూడా చేయించుకున్నా. ఓకే. 2 months అవుతుంది మేడం. ఓకే. మా ఆయన కూడా వర్కోసేది ఆపరేషన్ చేయించుకున్నాడు, కానీ 2 months అవుతుంది. ఓకే. మళ్ళీ రిపీట్ సీమెన్ అనాలిసిస్ చేయించామా? ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు మేడం. ఇప్పుడు వెరికోసిల్ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ సీమెన్ అనాలిసిస్ చేయించారా? చేయలేదు మేడం. ఓకే. సో ఒకసారి అంటే మీ ఇద్దరిది కూడా మొన్ననే రీసెంట్గా ఆపరేషన్ అయిందంటున్నారు కాబట్టి మీ హస్బెండ్కి ఒక 1 month తర్వాత అలా సీమెన్ అనాలిసిస్ రిపీట్ చేయించండి. అంతకు ముందు ఏమైనా ప్రాబ్లం ఉంది, ఈ వెరికోసిల్ ఆపరేషన్ తర్వాత అది తగ్గింది అంటే ట్రీట్ అయింది అన్నప్పుడు దాంతో అండ్ మీది కూడా ఆల్రెడీ పీసీఓడి అయింది, సర్జరీ కూడా చేశానన్నారు కాబట్టి ఇప్పుడు జనరల్గా మీకు ఎగ్స్ అనేవి న్యాచురల్గా డెవలప్ అయ్యే ఛాన్స్ బెటర్ ఉంటుంది. అలా అవ్వట్లేదు అండ్ మీ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ కూడా బాగానే ఉంది అన్నప్పుడు ఆ ఎగ్ పెరగడానికి మళ్ళీ టాబ్లెట్స్ ఇస్తే రెస్పాన్స్ బెటర్ ఉంటుంది. సో ఒకసారి మీ ఇద్దరిది మళ్ళీ ఇవాల్యుయేషన్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ బికాస్ 6 years అవుతుంది అంటున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి కాజెస్ అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్ టు V6 News.